ధైర్యంగా ఉండి సుందరయ్య, నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీపులో తీసుకెళ్తాను. పెళ్ళి ఒప్పుకుందంటే వచ్చే నెల నీ పెళ్లి. నరసింహ ఒక్కను చూడమంటే 10 మందిని చూసినట్టున్నావు. అంతా నీ అదృష్టం. మంచి పిల్లని చూసి సెలెక్ట్ చేసుకో. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. రేయ్, ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు. ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దద్దమ్మలారా పండు రావతలకి. తను ప్రచోదకం కదా, నిన్ను ఒంటరిగా వదిలేయటం ఎలాగని ఆలోచిస్తున్నావు. దీనికి ఇంత అరుస్తామే. సరే వెళ్తాండి, రండిరా. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. ఓ, నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. మన దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు అదృష్టవంతుడివే కదా. నా చిన్న వయసులో, నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు. పాత విషయాలు నా జ్ఞాపకం లేవు. కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేమిటో తెలీదు. నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని, పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వెద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నా ఇంటికే వచ్చి నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి. అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. ఇటువంటి 5 డిఫరెంట్ ఫేసెస్ నీకున్న 5 రూపాయలు చూసి నేను ఆనందించాను. నువ్వెంతో అదృష్టవంతుడివి. నాకు నచ్చిన విధంగా ఉన్నావు. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లో, నా బెడ్రూమ్, అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడు వరకు ఐ వాంట్ ద బెస్ట్. యు ఆర్ వన్ ఇన్ ద బెస్ట్. నీ వంటి ఒక మగాడిని పెళ్లి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ, నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నీ చెల్లెలికి, నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు, ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్, జస్ట్ ఏ మినిట్. మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వినలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు. ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు. నిన్ను నేను దక్కించుకుని తీరుతాను. అంతవరకు నేను వదిలిపెట్టను. బేబీ, 5 రూపాయలు. నా 5 రూపాయలు చూశారన్నావుగా, నాకింకో రూపం ఉంది. 6 రూపాయలు. ఈ నరసింహుని ఉగ్రస్వరూపం. అది నువ్వు చూశావో తట్టుకోలేవు, అల్లాడిపోతావు. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. వెయిట్. నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా?
దండెందుకు మావయ్య? దండ వేసుకుంటేనే నిన్ను పెళ్లి కొడుకు అనుకుంటారు, లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అనుకుంటారు. కూర్చో. అన్ని బాగానే ఉన్నాయి, పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాట కచ్చేది ఉంటే బాగుండేదిగా. అంతే కదా, నేను పడతాను. అయ్యో మీరు పడతారా? నా పాట ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా? అన్నయ్య ఆ? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నయ్య, నువ్వే పాడన్నయ్య. వద్దులే, నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు. వద్దు. అయితే నరసింహన్ పాడమన్నాం, మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా. ఇవాళైనా అవుతారని అమ్మాయికి ఇవ్వు. రై ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా. అనయ్య నాన్న పిలుస్తున్నా. ఏనన్నా ఏంట్రా ఏంటంటే తగిలించుకోవచ్చు. స్టైల్ ఆ? స్టైల్. ఆ. ఓ పాట పాడు. నేను పాట అరే వాళ్లే పాడమంటున్నారా? నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా, ఆడపిల్లలా అలా సిగ్గుపడకూడదు. పాడు. ఏ నా కొడుకే పాట పాడాలా? ఏమన్నయ్య ఆ. నీ కూతురు కూడా నాట్యం నేర్చుకుందిగా, ఆ. ముందు తనని నాట్యం చేయమను, తర్వాత నా కొడుకు పాట పాడతాడు. మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగర్ సగలండి. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? 1000 సార్లు అడిగాం, చల్లా ఆడినంది, మర్చిపోయిందో ఏమో. చూడండి వెంకట గారు, ఆ? కాదు బావా, ఆ. తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది, లేదా మనం ఎంత చెప్పినా. ఏంటి బావ ఇది? తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నావు, ఇప్పుడు ఎవరిని ఆడించడానికి వస్తుంది? మిస్టర్ నరసింహ్, ఇంతమంది వచ్చారే, నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు? ఎనీ హెల్ప్? ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా. అరే రే ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు, ఇంకో 1000 మంది వచ్చినా వాళ్ళందరినీ వీడొక్కడే సంప్రదించుకుంటాడు. పోండి రానికి. ఏ నరసింహ, నువ్వు చెప్తే సరేనమ్మా. ఆడటానికి నేను రెడీ. పాడడానికి మావాడు రెడీ. ఎరా